హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు అంటూ మీకు బోర్ కొట్టించను. అయితే మన ఇండియాలోని చాలా హాంటెడ్ ప్రదేశాలు అయితే ఉన్నాయి. అందులోని వెస్ట్ బెంగాల్లో ఈ ప్రదేశం మరీను, అదే బేగున్ కోడర్ రైల్వే స్టేషన్. మరి ఆ రైల్వే స్టేషన్లో ప్రస్తుతానికైతే ఏ ఒక్క ట్రైన్ కూడా వచ్చి ఆగదు. స్టేషన్ మొత్తం ఖాళీగానైతే ఉంటుంది. అది తెల్లవారు కావచ్చు, రాత్రి సమయంలో కావచ్చు. రాత్రి సమయంలో ప్రత్యేకించి ఆ రైల్వే స్టేషన్ గురించి తెలిసిన వారెవ్వరూ కూడాను ఆ దరిదాపుల్లోకైతే వెళ్లరు. రాత్రి అయితే చాలు, అక్కడ ఎవరివో ఏడుపులు, అరుపులు వినిపిస్తాయని, ఒక తెల్లటి చీర కట్టుకొని ఒక ఆమె తిరుగుతూ కనిపిస్తుందని, జిన్నులు కూడా కనిపిస్తాయని అక్కడ వాళ్ళందరూ గట్టిగా నమ్ముతారు. మరి అసలు ఆ రైల్వే స్టేషన్లో ఏం జరిగింది? ఇంతకీ ఆ రైల్వే స్టేషన్ ఎందుకలా మారింది అనే దాని గురించి తెలుసుకోవాలనుందా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే తలుపులు వేసుకొని ఒక్కరే ఉన్నట్లయితే చక్కగా లైట్స్ ఆఫ్ చేసుకొని, ఫ్యాన్ వేసుకొని, దుప్పటి ఫుల్గా కప్పుకొని, హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఈ స్టోరీని అయితే వినండి. మంచి ఫీల్ అయితే కలుగుతుంది. అర్రే, నాకు కూడా ఇలాంటి ఒక స్టోరీ తెలిసే, అది చెప్తే బాగున్నే అనుకునే వాళ్ళు ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అయితే అవ్వండి. కింద నా డిస్క్రిప్షన్లోని నా ఇన్స్టాగ్రామ్ ఐడిని అయితే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి నాతోని మెసేజ్ రూపంగాను షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వెస్ట్ బెంగాల్ బేగున్ కోడర్ అదొక మారుమూల పల్లెటూరు అని చెప్పుకోవాలి. అయితే అక్కడ కొత్తల్లోనే మంచిగా రైల్వే స్టేషన్ అయితే కట్టడం జరిగింది. రైల్వే స్టేషన్ చాలా సువిశాలంగానైతే ఉంటుంది. మరి అది 1967. రైల్వే ఉద్యోగి పట్టాల మీదుగా వెళ్తూ ఉంటే రాత్రి సమయంలోని ఎవరో ఒక అమ్మాయి తెల్ల చీర అయితే కట్టుకుని పట్టాల మీదుగానైతే వెళ్తుంది. అది చూసిన ఆ రైల్వే ఉద్యోగి భయపడ్డాడు. మరి అక్కడి నుంచి మొదలయ్యింది. ప్రతిరోజు ఆ స్త్రీ ఆ పట్టాల మీద ఎవరో ఒకరికి కనిపించడం, భయపెట్టడం అయితే చేస్తూ ఉండేది. ఆ అమ్మాయి కూడాను ఆ రైల్వే స్టేషన్లోని ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని, అప్పటినుంచి వాళ్ళకి ఆ తెల్ల దుస్తుల్లోని కనబడుతుందని అందరూ చెప్పుకోవడం మొదలుపెట్టారు. మరి అలానే 2009 వరకు ఆ రైల్వే స్టేషన్ అయితే మూతపడిపోవడం జరిగింది. తిరిగి 2009 నుంచి మళ్ళీ పునఃప్రారంభించినప్పటికీ కూడాను, అయినా కూడా అక్కడున్న జనం భయపడిపోతూ ఆ రైల్వే స్టేషన్కి రావడమే మానేశారు. కారణమేంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా మరి? ఇండియా చాలా సేఫెస్ట్ ప్లేస్ అని, ఇక్కడ క్రైమ్ రేట్ చాలా తక్కువ ఉంటుందని అందరూ భ్రమపడతారు. కానీ ఇండియా కూడాను క్రైమ్కి ఒక అడ్డగా మారింది. మరి అన్ని స్టేట్స్తో పోల్చుకుంటే కొన్ని కొన్ని స్టేట్స్లోని క్రైమ్ రేట్ చాలా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ ట్రాఫికింగ్ ఇలాంటివి చాలానే జరుగుతాయి. అయితే పాపం అభం శుభం తెలియని వాళ్ళు అందులో ఇరుక్కుంటారు. అంతేకాదు, ఒక్కో సమయంలో రోజులు బాగోపోతే ఎంతటి వారైనా కూడా అందులో ఇరుక్కోవడం ఖాయం. అలాంటివి అక్కడ ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. మరి ఇలా ఉండగా ఇంట్లో వాళ్ళు భయపడ్డం అనేది సర్వసాధారణం. అయితే నేహ వాళ్ళ ఇంట్లోని తనకి పెళ్లి సంబంధాలైతే చూస్తున్నారు. నేహ రాహుల్ని ప్రేమించింది. రాహుల్కి కూడా నేహ అంటే చాలా ఇష్టం. కాకపోతే వాళ్ళది ధనికుల కుటుంబం కాదు. రాహుల్కి ఒక తల్లి మాత్రమే ఉంది. తండ్రి తన చిన్నప్పుడే చనిపోయాడు. అది రాత్రి 9:30 అయితే అవుతుంది. ఎవ్వరు చూడకుండా ఇద్దరూ గాబరాగా వాళ్ళ చేతుల్లోని బ్యాగులు పట్టుకొని
పరిగెడుతూ ఆ రైల్వే స్టేషన్ వైపు అయితే వస్తున్నారు. చుట్టూ అంతా చిమ్మ చీకటి. ఎక్కడ చూసినా ఏవో పాత దుస్తులు ఆ రైల్వే స్టేషన్ నిండా ఉండడం కామనే. ఆ రైల్వే స్టేషన్కి రాగానే అక్కడున్న వాతావరణం ఇంకా ఆ ప్రదేశాన్ని చూసి భయపడిపోతుంది. నేహాకి ముందే తెలుసు. మరి అదే ఊరు కావడంతోనే, ఏ రాహుల్, ఆగు, ఎక్కడికి పరిగెడుతున్నావు? మనం ఎక్కడికి వచ్చామో చూసావా అని భయంతో కంగారుగా నంటుంది. రాహుల్ మటుకు, నేహా, మీ వాళ్ళు తరుముకుంటూ వస్తున్నారు. మనం మనం ఈ రాత్రికి ఇక్కడుంటేనే సేఫ్. ఏం కాదు, అవన్నీ పుకార్లు. చదువుకున్న మనం ఇవన్నీ నమ్మాలా అని అంటున్నాడు. అలా కాదు రాహుల్, ఈ ఏరియా చూసావా ఎలా ఉందో? పైగా ఇక్కడ ఇంతకు ముందు మర్డర్లు జరిగేవి. ఇది బాగా నిర్మానుష్యమైన ప్రదేశం. దీని సంగతి నీకు కూడా తెలుసుగా అంటూ వణికిపోతుంది. మరి అది డిసెంబర్ నెల. చలికి వణికిపోతున్న నేహా దగ్గరికి వచ్చి తన జర్కిన్ తీసైతే కప్పాడు. మనం పారిపోతున్న సమయంలో ఈ మాటలన్నీ ఏంటి? పైగా నువ్వు సారీ కట్టుకొని ఎందుకొచ్చావు నేహా అని అంటున్నాడు. "ఉమ్, సారీ ఎందుకు కట్టానంటే ఇంట్లో వాళ్ళు నేనని తెలియకుండా ఉండాలని. కానీ ఏం చేస్తాం, మన కర్మ. వాళ్ళు చూసేశారు మనల్ని. ఇప్పుడు ఇప్పుడెలా అని భయపడుతూ అడుగుతుంది. సరే సరే, వాళ్ళింకా రైల్వే స్టేషన్ అవతలే ఉన్నారు. మనం ఇక్కడే ఏదైనా ఒక చిన్న షెల్టర్ చూసుకొని దాగుందాం. ఓకేనా? కంగారు పడుకు నేహా. మనం రేపటికల్లా ఈ ఊరు దాటేస్తాం. నువ్వు కంగారు పడుకు అంటూ ధైర్యం చెప్తున్నాడు. ఎలా రాహుల్, ఎలా అని అడుగుతుంది. ఇప్పుడు నైట్లోని ఏవైనా ట్రైన్స్ వస్తాయి కదా, అవి స్లో అయినప్పుడు ఆ ట్రైన్ ఎక్కేద్దాం. ఓకేనా అని అంటున్నాడు. స్లో అయినప్పుడు ఎలా? నాకు నాకు చాలా భయంగా ఉంది. నువ్వు చెప్తుంది అంత ఈజీ కాదు అని అంటుంది. ఏదో ఒకటి చేస్తాను నేహా, కంగారు పడకు అని చెప్తుంటే ఈలోగా వాళ్ళ నాన్న పంపించిన ఒక రౌడీ అటుపక్కకైతే వస్తున్నాడు. అమ్మో, వీడు చూశాడంటే అంతే సంగతులు. పద పద అంటూ స్టేషన్ లోపలికైతే వెళ్ళిపోయారు. అదంతా దుమ్ము పట్టేసి ధూళితోనే స్టేషన్ అంతా అదొక రకమైన వాసనతోనైతే ఉంది. మనుష్య సంచారం సరిగ్గా లేకపోవడం వల్ల ఆ స్టేషన్ అయితే అలా తయారైంది. కాకపోతే ఇప్పుడు ఆ స్టేషన్ కొంచెం పర్వాలేదు. రైల్వే ఉద్యోగులు అక్కడ కనిపిస్తూ ఉంటారు. మరి వీళ్ళిద్దరూ భయపడిపోతూ లైటింగ్ ఉన్న దగ్గర కాకుండా లేని దగ్గర అయితే బాగుంటుంది అని మరోవైపు అయితే పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు. అది స్టేషన్ కి మరో మూలైతే ఉంది. ఈలోగా వాళ్ళు అలా పరిగెడుతూ ఉంటే దూరం నుంచి ఆ స్టేషన్ బ్రిడ్జ్ మీద నుంచి ఎవరో వస్తున్నట్టు కనిపించింది నేహాకి. రాహుల్, అటు చూడు అంటూ చూపించింది. ఏదో ఒక కేనీడ కనిపిస్తుంది కానీ అది క్లారిటీ అయితే లేదు. అంటే అంటే ఇటు నుంచి కూడా వస్తున్నారంటావా అంటూ భయపడుతూ మరోవైపు అయితే వెళ్ళిపోతున్నారు ఇద్దరును. మరి వెనక్కి తిరిగి చూసేసరికి ఆ వస్తున్న ఆకారం అంతకంతా దాని ఆకారాన్ని పెంచుకుంటూ పొడుగ్గానైతే తయారైపోయింది. అది నల్లగా, అసలు దాని శరీరమే కనిపించటం లేదు. ఏదో పొడుగాటి నల్లటి ఆకృతి పైనుంచి కిందకి దిగుతున్నట్టుగానైతే కనిపించింది నేహాకి. ఒక్కసారిగా షాక్ అయిపోయింది. రాహుల్, ఒకసారి చూడు అంటూ తన చొక్కానైతే పట్టుకుంది. రాహుల్ వెనక్కి తిరిగి చూశాడు. ఏంటి నేహా, పద, పరిగెట్టు అంటున్నాడు. కాదు, ఇప్పుడు ఇప్పుడు మనం వచ్చేటప్పుడు అక్కడ చూసాం కదా, అది మనిషిలా కనిపించట్లేదు రాహుల్. ఏదో ఒక నీడ నీడ అంటూ భయపడిపోతుంది. అంత నీ భ్రమ. ఇక్కడ వాళ్ళు కల్పించిన కథలన్నీ బాగా నీ బుర్రకెక్కించుకున్నావు అంతే.
పద పద అంటూ తన చేతిని పట్టుకొని ముందుకైతే లాక్కు వెళ్ళిపోతున్నాడు. మరి స్టేషన్ చివరికైతే వచ్చేశారు. వాళ్ళ స్టేషన్ బోర్డు అయితే కనిపిస్తుంది. హమ్మయ్యా! ఇక్కడ కాస్త చీకటిగా ఉంది. మనం కదలకుండా ఒక దగ్గర కూర్చున్నామనుకో, మీ వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోతారు. ఈలోగా ట్రైన్ ఏదైనా వస్తే ఖచ్చితంగా ఎక్కేద్దాం. ఓకేనా? నువ్వు కంగారు పడకు. నేనన్నింటికీ ఏర్పాట్లు చేశానులే అని చెప్తున్నాడు రాహుల్. ఏం ఏర్పాట్లు చేశావో ఏంటో, నాకు భయం వేస్తుంది రాహుల్. నువ్వు లేకపోతే నేను చనిపోతాను అని అనేసరికి వెనకాతల నుంచి ఎవరో ఒక ఆడగొంతుతోని నవ్వుతున్నట్టుగానైతే వినిపించింది. అంతే, ఇద్దరూ ఉలిక్కి పడ్డారు. అప్పటికి సమయం 10 అయితే అయిపోతుంది. ఇంక వీళ్ళు భయపడుతూనే అక్కడ ఎవరున్నారో అని గోడ అవతలకి వెళ్ళి చూడబోగా అక్కడంతా చిమ్మ చీకటి. కొన్ని చెట్లయితే ఉన్నాయి గుబురుగా. మరి ఆ చెట్ల మీద ఎవరో వాడి పడేసిన బట్టలైతే కనిపిస్తున్నాయి. అది కూడాను ఒక తెల్లటి చీరలాగా. దాని మీద రక్తపు మరకలైతే అంటుకొని ఉన్నాయి. ఇంక భయంతోని వాళ్ళు మళ్ళీ ముందుకైతే వచ్చేశారు. ఆ బెంచ్ మీద కూర్చుందాం, కాళ్ళు నొప్పెడుతున్నాయి అంటూ నేహ అయితే అక్కడే కూలబడిపోయింది. నేహా, ఇలా ఉంటే ఎలా? మీ వాళ్ళు రాకముందే మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. నువ్వు కాస్త ఓపిక పట్టు అని చెప్తున్నాడు రాహుల్. ఓకేరా, ఓకే అంటూ అక్కడే కూర్చుంది. ఆకలి వేస్తుంది రాహుల్. నేనేమీ తినలేదు. సాయంత్రం నుంచి ఇలా భయంతోనే పరిగెడుతున్నాను. కాళ్ళు కూడా తెగ లాగేస్తున్నాయి అని అంటుంది. ఉండు, ఒక్క 5 మినిట్స్ ఓపిక పట్టవా? నేను ఈ బ్యాక్ సైడ్ నుంచి అవతలకి వెళ్ళి అక్కడ స్టాల్స్ ఉన్నాయి, ఏమైనా తీసుకురానా అని అంటున్నాడు. వామ్మో, నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతావా? అమ్మో, వద్దొద్దు, నాకు భయం వేస్తుంది అని అంటుంది. మరో పక్క నుంచి ఆకలి కూడా వేస్తుంది అని రాహుల్తోనైతే చెప్తుంది. ఆ మాటలకి రాహుల్, అన్నీ నీ మాటలే, 2 నిమిషాలాగు, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా, కంగారు పడుకు, ఇక్కడ మీ వాళ్ళెవరూ కనిపించటం లేదు, ఓకేనా? నేను క్యాప్ పెట్టుకొని ఇదిగో మాస్క్ కూడా తెచ్చుకున్నాను, మాస్క్ వేసుకొని వెళ్తాను అంటూ గబగబా అక్కడి నుంచైతే వెనక్కి వెళ్ళాడు. మరి అదంతా చెట్లు చామలతోని తుప్పలతోనైతే ఉంది. అవతల దూరంగా ఏవో 2 బళ్ళైతే కనిపిస్తున్నాయి చిన్న గుడ్డి వెలుతుర్లో. పోనీ ఏదో ఒకటి తీసుకువస్తే తిందాం కదా అంటూ అక్కడైతే కూర్చుంది. ఒక్కసారిగా తానున్న ఆ ఏరియా అంతా కూడా చల్లబడిపోయింది. ఎలా అంటే వాళ్ళు వచ్చిన దానికన్నా ఇప్పుడు అక్కడ టెంపరేచర్ బాగా పడిపోయింది. చలికి వణికిపోతుంది. జర్కిన్ వేసుకున్నప్పటికీ కూడాను తనకేంటో ఆ చల్లదనం తన గుండెల వరకు తాకుతున్నట్టుగా ఒళ్ళు షివరింగ్ అయితే అయిపోతుంది. ఇంక నేహ అటు చూస్తూ, ఎక్కడికి వెళ్ళిపోయావ్రా, అనవసరంగా వెళ్ళావు అని భయపడిపోతుంది. ఈలోగా తన వెనకాతల నుంచి ఒక చెయ్యొచ్చి టక్కున తన భుజం మీదైతే పడింది. అంతే మరి, కెవ్వున అరుస్తూ వెనక్కి తిరిగి చూసింది. రాహుల్ నించొని నవ్వుతున్నాడు. ఏయ్, నీకేమైనా పిచ్చా? ఈ సమయంలో ఇలానా అంటూ రాహుల్ని కసురుకుంటుంది. దానికి రాహుల్ ఏం మాట్లాడకుండా అక్కడే పక్కనొచ్చి కూర్చున్నాడు. సరే, ఏదైనా తెచ్చావా అని అడుగుతుంది. ఏం తేలేదో అంటూ చేతులు చూపిస్తూ సైగ అయితే చేస్తున్నాడు మాట్లాడకుండా. ఏ, నోట్లో ఏముంది చెప్పొచ్చుగా అంటూ ఉంటే, ష్ అంటూ తన నోటి మీద వేలు వేసుకొని అక్కడెవరో ఉన్నారు, మన మాటలు వింటారు అన్నట్టుగా సైగ చేశాడు. అంతే మరి, నేహ సరేననుకుంటూ అక్కడే కూర్చొని, బాగా చలిగా ఉంది రాహుల్, భయం వేస్తుంది, ఇక్కడ కాకుండా ఇంకెక్కడికైనా వెళ్ళిపోదామా అని అడుగుతుంది.
సరేనన్నట్టు తల ఊపి మళ్ళీ లేచి నించున్నాడు. తన బ్యాగు చేత్తోనైతే పట్టుకుంది రీహా. ముందుకి అలా నడుచుకుంటూనైతే వెళ్ళిపోతున్నాడు. రాహుల్ వెనకే నేహ కూడా నడుస్తోంది. చుట్టూ చూస్తూ భయపడిపోతుంది. రాహుల్ మటుకు ఒక్క మాట కూడా మాట్లాడకుండా గబగబా ముందుకే అడుగులైతే వేసేస్తున్నాడు ఆ బ్రిడ్జ్ వైపు. ఏ రాహుల్, నీకేమైనా పిచ్చా? ఇందాకలే కదా నేను అక్కడ చూడకూడనిది చూశానని నీతో చెప్పాను. మళ్ళీ అటుపక్క కిందకు తీసుకువెళ్తున్నావు. అయినా మనం బ్రిడ్జ్ అవతలకు వెళ్ళినా కూడా మా వాళ్ళు అక్కడేమైనా ఉంటే దొరికిపోతాంరా అని చెప్తుంది. ఆ మాటలకి ఏం మాట్లాడకుండా గబగబా బ్రిడ్జ్ మీదకైతే వెళ్తున్నాడు. ఏ ఆగరా, నేను ఈ లగేజ్ పట్టుకొని పరిగెత్తలేకపోతున్నాను. ఇంతకీ నీ లగేజేది అంటూ వెనక్కి తిరిగి అయితే చూసింది. తన లగేజ్ అక్కడే కనిపిస్తుంది. ఏ పిచ్చి, నీ లగేజ్ అక్కడే వదిలేసావు. పద పద వెళ్ళి తెచ్చుకుందామని మళ్ళీ తను వెనక్కైతే తిరిగింది. అంతే మరి. ఆ గోడ అవతల నుంచి రాహులు అక్కడికి రావడం అయితే చూసింది నేహ. తనకేమీ అర్థం కాలేదు. అక్కడ అక్కడ రాహుల్ ఉన్నాడా అంటూ వెనక్కి తిరిగి చూసేసరికి బ్రిడ్జ్ మీద ఎవ్వరూ లేరు. చల్లటి గాలి దాన్ని తాక్కుంటూ వెళ్ళిపోయింది. అంతే. రాహుల్ కంగారు పడుతూ నీహా నీహా అని వెతుకుతున్నాడు. ఈలోగా చెయ్యూపుతూ వస్తున్నా వస్తున్నా అంటూ గబగబా పరిగెత్తుకుంటూ రాహుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది నేహ. నీకేమైనా పిచ్చా? ఇక్కడ కూర్చోమంటే ఎందుకు అటు ఇటు వెళ్తున్నావు? మీ వాళ్ళు చూసేశారంటే ఇద్దరినీ కలిపి వేసేస్తారు. అంతే సంగతులు అంటూ ఇదిగో తిను అంటూ సమోసా అయితే తెచ్చాడు. ఇంకా అది తీసుకొని రాహుల్, ఇక్కడ ఇక్కడ ఏదో తేడాగా ఉంది. నాకు భయం వేస్తుంది రాహుల్. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి రోడ్ మార్గం ద్వారా మనం ఇంకేదైనా చూసుకుందాం రాహుల్ అని చెప్తుంది నేహ. నీకు అర్థం కావట్లేదు. మనం రోడ్డు మార్గం వైపు వెళ్తే ఖచ్చితంగా మీ వాళ్ళకి దొరికిపోతాం. అంతేకాదు నీకు పెళ్లి చేసేస్తారు నేహ అని బాధపడుతున్నాడు. ఆ మాటలకి రాహుల్ని పట్టుకొని ఏడ్చేసింది. లేదు, వద్దులే, నువ్వేం చెప్తే అదే అంటూ సమోసా తిను అని తనకి కూడా ఇచ్చింది. ఇద్దరూ అక్కడ కూర్చొని వేడివేడి సమోసానైతే తింటున్నారు. ఈలోగా మళ్ళీ వాళ్ళకి ఆ గోడ వెనకాతల నుంచి ఎవరో గోళ్లతోనే గీకుతున్నట్టుగానైతే శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి. అంతే. భయపడిపోయింది నేహ. రాహుల్, విన్నావా అంటూ తన చేతినైతే గట్టిగా పట్టుకుంది. "ఉహుం, ఉండు" అంటూ మెల్లగా గోడ వెనకాతలకి వెళ్లి చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. ఒక కుక్క అక్కడ కనిపించింది. ఓహ్, ఇదేదో చేస్తే మనం ఇంకేదో అనుకున్నాం. అది కుక్కరా అని చెప్తుంది. అయినా ప్రతిదానికి అంత భయపడకు నేహా అని చెప్తున్నాడు. "ఉహుం, నేను భయపడ్డానా నువ్వు భయపడ్డావా? అయినా నువ్వే కదా వెనక్కి వెళ్ళి చూసావు" అని అంటూ నవ్వుతుంది. సర్లే, పద పద, కాసేపు కూర్చుందామని వాళ్ళిద్దరూ ఒకరిని పట్టుకొని ఒకరు అక్కడే కూర్చొని ఉన్నారు. ఈలోగా ఒక ట్రైన్ అయితే దూసుకొని వచ్చింది. కనీసం వాడు స్లో కూడా చేయలేదు. అక్కడ ఆ స్టేషన్ దగ్గర ఆపకుండా వేరంగానైతే తీసుకుపోయాడు. సరే మరి, ఇంకా అది ఎక్స్‌ప్రెస్ ట్రైను, అందుకే అంత ఫాస్ట్‌గా వెళ్ళిపోయింది అని ఇద్దరూనైతే అనుకున్నారు. అది వెళ్ళిన ఒక 2 గంటలకి, అంటే సమయం అప్పటికి 1:00. ఆ 1:00 సమయంలోని ఒక ట్రైన్ అయితే ఉంది. మరి ఆ ట్రైన్ కోసమే వీళ్ళిద్దరూ ఎదురు చూస్తున్నారు. ఈలోగా ఎవరో ఒక అమ్మాయిని తరుముకుంటూ వస్తున్నట్టుగా పట్టాల మీదుగా ఒక అమ్మాయి పరిగెట్టుకుంటూ గట్టిగట్టిగా అరుచుకుంటూ వస్తుంది. అది నిర్మానుష్యమైన ప్రదేశం. పైగా రాత్రి సమయం కాబట్టి అంతా నిశ్శబ్దంగా ఉన్న వేళలోనే ఆ అరుపులు అతి భయంకరంగానైతే వినపడుతున్నాయి. ఇంకా అది విన్నా వాళ్ళిద్దరూ భయపడిపోయారు. అయ్యో, ఎవరా అమ్మాయి? మనం హెల్ప్ చేయాలని అంటే
మనకే ఒక ఠికానా లేదు. ఇంక మనమేమి ఆ అమ్మాయికి హెల్ప్ చేయగలం? అయినా కూడా మీ అమ్మ వాళ్ళు పంపించిన వాళ్ళైతే మటుకు అడ్డంగా దొరికిపోతాం అని రాహుల్ అయితే అంటున్నాడు. సరే సరే, వద్దులే గాని, పాపం ఆడదై కదా, అందుకే భయం వేస్తుందిరా అని అంటుంది. నువ్వు హెల్ప్ చేస్తావు కదా, ప్లీజ్ అని కూడా చెప్తుంది. సరేలే, నేను హెల్ప్ చేస్తాను గాని, వాళ్ళు దగ్గరకు వస్తుంటే ఏంటి, నాకు ఆ అమ్మాయి మొహం ఏమీ తెలియటం లేదు, పైగా తెల్ల చీర కట్టుకొని ఉన్నట్టుగా కనిపిస్తుంది అనేసరికి నేహ మనసులోని అప్పుడైతే గుర్తుకు వచ్చింది ఆ కథ. చిన్నప్పటి నుంచి ఆ కథనైతే వింటుంది. అదేంటి అనంటే, ఒక అమ్మాయి ఆ ఊర్లో అబ్బాయిని ప్రేమించి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకునే సమయానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక ఇద్దరూ అక్కడి నుంచి మరొక ఊరు వెళ్ళి పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందామని అయితే అనుకున్నారు. మరి ఆ ఊరబ్బాయి తన్నైతే లేపుకొచ్చేశాడు. రాత్రి సమయంలోని తన్ని, అదే ఇప్పుడు నేహా రాహుల్ ఎక్కడైతే కూర్చున్నారో అక్కడే ఆ అమ్మాయిని కూర్చోమని చెప్పి, తను మంచినీళ్లు తీసుకొస్తాను, తినడానికి ఏదైనా తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అంతే, ఎంతసేపటికి కూడా తనైతే రాలేదు. అవినాష్, అవినాష్, ఎక్కడున్నావ్ అని భయపడిపోతుంది. ఇంకా అక్కడే చలిలోని వణుకుపోతూ కూర్చుంది మాన్సి. మరి ఎక్కడున్నాడో అని భయపడుతున్న సమయంలోని ఆ స్టేషన్లోని కొంతమంది మాన్సి కాసైతే చూస్తున్నారు. అది రాత్రి సమయంలోని. నార్త్ సైడు రాత్రి వేళల్లోని ఆడవాళ్ళు బయటికి రావడానికే భయపడతారు. మరి అలానైతే ఉంటుంది. అయితే అందరూ ఆమె దగ్గరికి రావడానికి, ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. అది గమనించిన మాన్సి భయంతోని స్టేషన్ బయటికి వెళ్దామని 2 అడుగులు ఆ గోడ అవతలకి వేసిందో లేదో, ఆ గోడ అవతల కొంతమంది చెట్ల కింద కూర్చొని తాగుతూ కనిపించరు. అంతే, భయపడిపోయింది మాన్సి. వెంటనే తిరిగి తను స్టేషన్లోకి రాబోతుండగా వాళ్ళైతే వెనకాతలే వచ్చి మానసిని గట్టిగా పట్టుకొని ఏడ్చుకొని లోపలికైతే వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కలిసి మానసిని అతి దారుణంగా, వాళ్ళందరూ తన జీవితాన్ని నాశనం చేశారు. అంతే మరి, తన్ని ఎంతగానో ఇష్టపడి పెళ్లి చేసుకుంటానని వచ్చిన తను కూడా మోసం చేశాడని అర్థం చేసుకుంది. మానసి గుండె పగిలిపోయింది. తన జీవితం ఇలా అయిపోవడానికి కారణమైన వాణ్ణి వదలకూడదు అని అనుకున్నా కూడాను, ప్రేమించిన మనసు అలా కాదు, వాడు మంచోడే, ఏమైందో అని అనుకుంటుంది. ఇంకా అలానే తను చనిపోవడానికి నిర్ణయించుకుంది. ఆ రాత్రి సమయంలోనే పట్టాల మీదుగా ట్రైన్కి ఎదురెళ్ళి అక్కడైతే పడుకుంది. అంతే మరి, ఒక్కసారిగా అక్కడున్న రైల్వే ఉద్యోగులు దూరం నుంచి చూస్తూ పిలుస్తూ ఆ అమ్మాయి దగ్గరికి పరిగెట్టి వెళ్ళేసరికి అంతా అయిపోయింది. రైల్వే స్టేషన్ దగ్గర పట్టాల మీద అప్పటినుంచి చాలా హత్యలు, ఇంకా ఇలా ఆత్మహత్యలైతే సంభవించాయి. మరి ఒక్కొక్క ఆత్మహత్య వెనకాల ఒక్కొక్క కథ అయితే ఉంది. అలానే ఎవరైతే అక్కడ హత్యలు చేస్తారో అటువంటి వారు అవతల వారి, అంటే విక్టిమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఉనికి తెలియకుండా వాళ్ళ బట్టలు తీసేసి ఆ బట్టల్ని అక్కడే నాశనం చేయడం, లేదా అన్నంటే అక్కడే ఎక్కడొక దగ్గర పడేయడం చేస్తూ ఉండేవారు. మరి అందుకనే ఆ స్టేషన్ నిండా కూడా అలా బట్టలైతే కనిపిస్తున్నాయి. మరి ఈ సంగతులన్నీ కూడా వాళ్ళ పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి నేహాకి ఎన్నోసార్లు చెప్పారు. మరి అవన్నీ గుర్తుకొచ్చేసరికి నేహా కాళ్ళు చేతులు ఆడడం లేదు. రాహుల్, రాహుల్, అది దెయ్యం అని గట్టిగా అర్చేసింది. రాహుల్ భయంతోని నేహా అని నోరైతే మూసేశాడు.
నేహా, ఏం చేస్తున్నావు? అరవకు. మీ వాళ్ళు మీ వాళ్ళు ఇటు సైడ్ వస్తే మనం దొరికిపోతాం. సరే, నేను వెళ్ళంలే అంటూ తన పక్కనే మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. ఈసారి నేహాకి దానికి ఆపోజిట్ వేలోనే, అంటే ఇందాకలా పట్టాల మీద ఎవరో తరుముకొస్తున్నట్టుగా పరిగెడుతున్న అదే అమ్మాయి మరొక పట్టాల మీద, దానికి ఆపోజిట్ గా ఉన్న పట్టాల మీద పరిగెత్తుకుంటూ వస్తున్నట్టుగానైతే కనిపించింది. అంతే, ఇద్దరికి భయం అయితే వేసేసింది. వెంటనే అక్కడి నుంచి లేచి పరిగెడుతున్నారు. వాళ్ళిద్దరూ అలా స్టేషన్ లోపలికైతే పరిగెత్తేశారు. ఇంకా దూరంగా వాళ్ళకొక వెలుగైతే కనిపిస్తుంది ఒక రూమ్ లో నుంచి. అది ఒక వెయిటింగ్ హాల్. సరే, అక్కడికి వెళ్ళిపోదామని అంటున్నాడు రాహుల్. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఖచ్చితంగా ఆ వెయిటింగ్ హాల్ కి మా వాళ్ళు వస్తారు. అక్కడ నేనున్నాను, నువ్వున్నావు అని తెలిసిందంటే మన ఇద్దరిని వేరు చేస్తారు. అంతేకాదు, నిన్ను చంపే వరకు కూడా మా నాన్న వదిలిపెట్టడు అని ఖచ్చితంగా కరాఖండిగానైతే చెప్పేసింది. ఇంకా మాటలు విన్న రాహుల్ అయితే భయపడ్డాడు. సరే అయితే ఏం చేద్దాం? ఇక్కడుంటే దెయ్యం గోల, లోపలికెళ్తే మీ అమ్మ నాన్న వాళ్ళు పంపించిన వాళ్ళు ఉంటారేమో అదొక భయం అని ఇప్పుడు ఏం చేద్దామని అడుగుతున్నాడు. సరేనని మళ్ళీ వీళ్ళు అక్కడే ఒక దగ్గర అయితే కూర్చున్నారు. అటు ఇటు చూస్తున్నారు, భయపడిపోతున్నారు. ఎవరైనా వాళ్ళ తాలూకు వాళ్ళు వస్తారేమోనని తనైతే ఇంకా భయపడుతుంది. ఇంకా ఈలోగా అవతలున్న బ్రిడ్జి మీద నుంచి ఎవరో బ్రిడ్జి ఎక్కుతున్నట్టుగాను రాహుల్ కైతే కనిపిస్తుంది. అంతే, రాహుల్ అలానే చూస్తూ ఉండిపోయాడు. పైగా నించోని దాని కాసే చూస్తున్నాడు. అది బ్రిడ్జ్ ఎక్కుతూ రాహుల్ కాసే చూస్తుంది. మరి అది చూడ్డానికి ఎలా ఉంది అనంటే ఒక నల్లటి ఆకారం బ్రిడ్జ్ ఎక్కుతూ ఉంటే ఇంతకింత దాని కాయమైతే పెరిగిపోతుంది. అది చూడగానే రాహుల్కి అర్థమైపోయింది, అది మామూలు ఆత్మ కాదు, అది ఒక జిన్నని. మరి అది చూడగానే రాహుల్ అయితే భయపడిపోయాడు. ఏ, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామే, నాకు చాలా భయం వేస్తుంది. ఇందాకలు నువ్వేం చెప్పావో అది నేను చూశాను అనేసరికి నేహ ఇంకా భయపడుతుంది. మరి ఇద్దరూ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో తెలియక అక్కడే నించొనైతే ఉన్నారు. ఈలోగా స్టేషన్ చివరి నుంచి పరిగెత్తుకుంటూ ఒక నలుగురు రౌడీలైతే వాళ్ల కాసి వస్తున్నారు. అది చూస్తున్న వాళ్ళకి భయం వేసేసింది. పద రాహుల్, ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని ఒకటే మాట అయితే అంది. ఇంకా వీరిద్దరూ కూడాను అలానే పరిగెడుతున్నారు ముందుకి. కొంత దూరం వెళ్లేసరికి అంత చీకటి, ఒకరి మొహాలు ఒకరికైతే కనిపించట్లేదు. అంత చీకటిగానైతే తయారైంది. రాహుల్ ఆగు అంటూ వెనకాతలే పరిగెత్తుకున్నంతే వస్తుంది నేహ. కొంచెం దూరం వెళ్లారో లేదో అవతల నుంచి నేహ వాళ్ళ అమ్మా నాన్న పంపించిన ఆ రౌడీలైతే వస్తున్నారు. అంతేకాదు, నేహాని చూసి అమ్మా, మీకు ఇబ్బందిగా ఉంటుంది, ఆ పెట్టిచ్చేయండి అంటూ తన చేతిలో ఉన్న పెట్టి లాక్కోబోతుంటే విదిలించుకొని, నేను ఇతన్ని తప్ప ఇంకెవ్వరిని చేసుకోను, మా నాన్నకు కూడా చెప్పాను, వాళ్ళు ఇలాగే మూర్ఖత్వంగా చేశారు, అందుకే వెళ్ళిపోతున్నాను, ఈ సంగతి మా నాన్నకు చెప్పండి, అంతేగాని నన్ను ఇంటికి తీసుకెళ్లాలని ఎట్టి పరిస్థితుల్లో అనుకోవద్దు అని నేహ అయితే చెప్పేస్తుంది. మరి ఈలోగా వెనక నుంచి ఎవరో వచ్చి గట్టిగా తల మీద మోదినట్టుగానైతే అయ్యింది. కళ్ళు తెరిచి చూసేసరికి నేహ హాస్పిటల్ బెడ్ మీద అయితే ఉంది. వదలండి, నేను వెళ్ళాలి, నా రాహుల్ ఎక్కడా అని గట్టి గట్టిగా అరుస్తోంది. రాహుల్ రాహుల్ అనేసరికి నేహా నేహా అంటూ తెలివి తెప్పించడానికి నేహా చేయి పట్టుకొని కదుపుతున్నాడు రాహుల్. ఒక్కసారిగా మెలకువలోకైతే వచ్చింది. చూసేసరికి అదంతా చిమ్మ చీకటి. ఇందాక ఎక్కడైతే స్టేషన్లో ఉన్నారో అక్కడే కనిపిస్తుంది. రాహుల్, ఇప్పుడు నాకేమైంది? ఇప్పుడు ఇప్పుడు నాకు ఏమైంది అని వింతగానైతే అడుగుతుంది. నేను నువ్వు ఇద్దరం కలిసి ఉన్నాం. సడన్గా ఉన్నట్టుండి
నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు నేహా అని చెప్తున్నాడు రాహుల్. అవునా, నాకు మటుకు అలా ఏం అనిపించలేదే. నాకు నాకు అంత క్లియర్గా తెలుస్తుంది. కానీ ఇప్పుడు లెగిచి చూసేసరికి నేను హాస్పిటల్లో లేను అని భయపడిపోతుంది. ఈలోగా నేహా చేయి గట్టిగా పట్టుకొని రాహుల్ అయితే ఇలా అంటున్నాడు. నేహా, నేనున్నా లేకపోయినా నువ్వు ధైర్యంగా ఉండాలి. ఇలా ఉంటే ఎలా అని మాట్లాడుతున్నాడు. ఛీ, మంచి మాట్లాడాలి కానీ ఇలా ఎప్పుడూ అశుభాలు మాట్లాడకూడదు, ఊరుకో ఇంకా అని అంటుంది. సరే, ఇంకా ఎంతసేపు, టైం ఎంత అయింది అని అంటూ తన రిస్ట్ వాచ్ అయితే చూసింది. అప్పటికి దగ్గర 2 అయితే అవ్వబోతుంది. అమ్మయ్యా, ఇంకా ట్రైన్ వచ్చేస్తుంది అని అనుకునే లోపే ట్రైన్ నిజంగానే రానే వచ్చింది. లగేజీ పట్టుకొని పైకైతే ఎక్కేసింది నేహా. తనతో పాటుగా రాహుల్ అయితే వచ్చాడు. ఎవరూ లేని ఆ కంపార్ట్మెంట్లోని ఒక సీట్లోనైతే కూర్చుంది నేహా. ఇంకా తను రాహుల్తోని అలానే మాట్లాడుతుంది. రాహుల్ మటుకు ఏం మాట్లాడకుండా నేహా కాసే చూస్తూ ఉన్నాడు. ఎందుకనో తేడాగా అనిపిస్తుంది. నేహా, ఏమైంది రాహుల్, ఎందుకలా దిగాలుగా ఉన్నావు అని అంటే దానికి సమాధానం అయితే చెప్పట్లేదు. మళ్ళీ మాట్లాడుతుంటే మళ్ళీ అలానే చూస్తున్నాడు. ఇంక ఈలోగా ఆ కంపార్ట్మెంట్కి టికెట్ కలెక్టర్ అయితే వచ్చాడు. మరి టికెట్ అంటూ ఉంటే నేహా బ్యాగ్లో నుంచి వాళ్ళిద్దరి టికెట్స్ తీసి ఇచ్చింది. అమ్మా, నీ టికెట్ ఓకే, ఈ టికెట్ ఎవరిది, ఎందుకు తీసావు, వాళ్ళు ఎక్కడున్నారు, బాత్రూంలో ఉన్నారా అని అడుగుతున్నాడు టీసీ. ఇంకా అలా అడిగేసరికి అదేంటండి, ఇదిగో అంటూ తన పక్కనున్న రాహుల్ కాస్ అయితే చూపించింది. అప్పుడే చూసింది తను కూడా. పక్కన రాహుల్ లేడు. ఏమయ్యాడు అని భయంతోని వణికిపోతుంది. అమ్మా, నువ్వే ఎక్కవు, ఇంకెవరూ లేరు, చూసుకో, ఇంకెవరైనా నీతో పాటు వచ్చారా అని అడుగుతున్నాడు. అంతే మరి, వణుకుతోని అక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే నెక్స్ట్ స్టాప్లోని టీసీ హాస్పిటల్కి నేహానైతే తరలించారు. మరి తెల్లవారి కళ్ళిప్పి చూసేసరికి నేహా హాస్పిటల్లోనైతే ఉంది. తను భయపడిపోతుంది. రాహుల్, ఏమైపోయావు అని అనుకుంటుంది. ఇంక వెంటనే తన ఫోన్ తీసి రాహుల్కి అయితే కాల్ చేసింది. ఫస్ట్ రింగ్కే అవతల లిఫ్ట్ చేశారు. రాహుల్, ఎక్కడున్నావు, ఏమైపోయావు, నన్ను ఒంటరిగాను ఆ రైల్వే స్టేషన్లో వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు అని ఏడుస్తుంది. ఈలోగా అవతల నుంచి పోలీసు ఇలా అయితే అంటున్నాడు. మేడం, ఈయన పేరు రాహులా, మీరు ఈయనకి ఏమవుతారు, రిలేటివ్సేనా? ఈయన నిన్న నైటు చనిపోయారు. ఇదిగో ఈ రైల్వే స్టేషన్లోనే మాకు ఆయన బాడీ దొరికింది. మేము ఎంక్వైరీ చేస్తూ ఉంటే మాకు ఈ సెల్ ఫోన్ తప్ప ఇంకేమీ కనిపించలేదు. పైగా దీనికి లాక్ కూడా వేసుంది. అందుకని మేము ఇప్పటి వరకు ఎవరికి కాల్ చేయలేకపోయాం. ఈలోగా మా ఫోరెన్సిక్ టీం వస్తుందని వెయిట్ చేస్తుంటే మీరే కాల్ చేశారు అని చెప్తున్నాడు. అంతే మరి, భయంతో వణికిపోయి రాహుల్ చనిపోయాడా అంటూ బోరుని ఏడవడం మొదలుపెట్టింది. ఇంకంతే, మేడం, మీరు ఫోన్లో ఏడవడం కాదు, ఇక్కడికి వచ్చి డెడ్ బాడీని కలెక్ట్ చేసుకోండి అని చెప్తున్నాడు పోలీస్ ఆఫీసర్. అసలు ఎలా జరిగింది, ఏమైంది అని ఏడుస్తూనే అడుగుతుంది. ఏమో మేడం, అదైతే నాకు తెలీదు. ఎవరో బలంగా తల మీద కొట్టారు, అక్కడికక్కడే రక్తం పూర్తిగా పోయి చనిపోయారు అని చెప్తున్నాడు. అంతే మరి, తనకి ఏమీ అర్థం కాలేదు. బాడీని తీసుకెళ్ళడానికి ఆ ఊరు వెళ్తే ఖచ్చితంగా ఈసారి దొరికిపోతుంది నేహా. అంతేకాదు, తనకి మరొక పెళ్లి కూడా చేసేస్తారు. వెళ్ళకపోతే తను జీవితాంతం బాధపడాలి. తను ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఈలోగా ఏదైతే అది అయ్యింది, అక్కడికి వెళ్ళాలి. రాహుల్ డెడ్ బాడీకి అంత్యక్రియలు చేయాలి అని నిర్ణయించుకుంది. రాహుల్ వాళ్ళ అమ్మగారికి కూడా తీసుకువెళ్ళింది. మరి అదే సమయానికి
వాళ్ళ తాలూకు వాళ్ళు కూడా వచ్చి నేహాని అతి దారుణంగా అక్కడి నుంచి కొట్టి లాక్కి వెళ్ళిపోయారు. ఇలాంటివి కోకొల్లలే. వెస్ట్ బెంగాల్ కావచ్చు, బీహార్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, క్రైమ్ రేట్ విషయంలోని అన్ని రాష్ట్రాలు ఒకటేనండి. కాకపోతే కొన్ని బయటపడితే కొన్ని బయటపడవు. మరి ఆ అమ్మాయికి తర్వాత మరొక అబ్బాయిని అయితే ఇచ్చి పెళ్లి చేసేయడం కూడా జరిగిపోయింది. మరి ఈ స్టోరీ నేను ఇన్స్టాగ్రామ్లోని గౌరవ్ తివారీ గారితో పనిచేస్తున్న మరొక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ అక్కడికి వెళ్ళి ఆ ఏరియాని హాంటెడ్ ఏరియాగా అందరూ కూడా ఎందుకు అంటున్నారో అని చెప్పేసి వాళ్ళ మిషన్స్ అన్నీ కూడా తీసుకువెళ్ళి వాళ్ళు అక్కడ చెక్ చేసినప్పుడు ఒక షాడో కనిపించింది. ఇంకా అలాగే ఒక దగ్గర జిన్ అయితే కనిపించింది అనమాట. దాన్ని ఆయన క్యాప్చర్ చేసి చక్కగాను మన ఇన్స్టాగ్రామ్లోనైతే అప్లోడ్ చేశారు. ప్రస్తుతానికైతే ఆ రైల్వేస్ నడుస్తున్నాయి కానీ, ఆ స్టేషన్ నడుస్తుంది కానీ అక్కడున్న ప్రజలు ఆ కథని గట్టిగానైతే నమ్ముతారు. అంతేకాదు పాత తరం వాళ్ళు అక్కడ నిజంగానే ఒక అమ్మాయి వైట్ శారీతో తిరుగుతుందని చెప్పుకుంటూ ఉంటారనమాట. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేసి హైప్ వేయడం అసలు మర్చిపోవద్దు. లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయో చూసేద్దామా మరి. విజయకృష్ణ రాణి సిస్టర్ హాయ్ అండి. ఇందిరాస్ కిచెన్ నుంచి ఇందిరా గారు, అమలు సిస్టర్, సంధ్య సిస్టర్, పి రవిశంకర్ గారు స్వర్ణ నుంచి, వీరమణి సిస్టర్, బాలి లక్ష్మి సిస్టర్, వసద సిస్టర్, పి రవిశంకర్ గారు స్వర్ణ నుంచి, జ్యోతి అనే అకౌంట్ నుంచి హాయ్ జ్యోతి సిస్టర్, ఇంకా ధనరాజ్ గారు, బాలాజీ గారు, మురళీకృష్ణ గారు, తులసి సిస్టర్, రూబీ సిస్టర్ చెన్నై నుంచి, గ్రీన్ హార్ట్స్ నుంచి స్వాతి సిస్టర్, వాసన విజయ సిస్టర్, శ్రీరామ్ గారు, సురేంద్ర, మౌనిక, గౌతమ్ గారు, ఇంకా రెజినా సిస్టర్. ఇంకా ఏమన్నా మిస్ చేసినట్టు అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోని మీ పేరుని తప్పకుండా తీస్తాను. మరొక హర్రర్ వీడియోతోని మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.